హాయ్ ఫ్రెండ్స్, బాగున్నారా? 8 వసంతాలు సినిమా రివ్యూ మీతో షేర్ చేయబోతున్నా. ఈ సినిమా డైరెక్టర్ పరీంద్ర నగరశెట్టికి మన సినిమాతో ఫ్యాన్ బేస్ ఉంది. ఆ సినిమా తర్వాత చాలా గ్యాప్ తీసుకుని మైత్రి మూవీ మేకర్స్ లాంటి బిగ్ ప్రొడ్యూసర్స్ తో ఈ సినిమా తీశారు. దీనితో ఆడియన్స్ లో కొంచెం హైప్ క్రియేట్ అయింది. సరే, స్టోరీ ఏంటో చూద్దాం. రెడీనా? సబ్స్క్రైబ్ బటన్ నొక్కి బెల్ ఐకాన్ ఆన్ చేసుకో. 8 వసంతాలు సినిమా కథ శుద్ధి అయోధ్య అనే 19 ఏళ్ల అమ్మాయి చుట్టూ తిరుగుతుంది. ఈ సినిమా ఆమె జీవితంలోని 8 ఏళ్ల స్టోరీ, ఆమె ఎదుర్కొన్న సవాళ్లు, సిట్యుయేషన్స్, ఆమెతో పాటు ట్రావెల్ చేసిన క్యారెక్టర్స్, ఇవన్నీ కలిపి ఒక ఎమోషనల్ జర్నీ. ఈ కథ ఏంటి, ఎలా ఉంటుంది అనేది సినిమా చూస్తేనే ఫుల్గా అర్థమవుతుంది. స్పాయిలర్స్ లేకుండా చెప్తున్నా, నమ్మండి, బావుంటుంది. ఇప్పుడు పాజిటివ్స్ గురించి మాట్లాడుకుందాం. ముందు సినిమా మేకింగ్. వావ్, సూపర్ బ్యూటిఫుల్. సినిమాటోగ్రఫీ ప్రతి ఫ్రేమ్ ని ఒక పెయింటింగ్ లాగా చూపించింది. లవ్ స్టోరీ, మెయిన్ లీడ్ జర్నీని ఈ విజువల్స్ చాలా బాగా ఎలివేట్ చేశాయి. అలాగే మ్యూజిక్, సాంగ్స్ ఓకే, కానీ బీజీఎం అదిరిపోయింది, సీన్స్ కి జాన్ ఇచ్చింది. డైరెక్టర్ పరీంద్ర నగరశెట్టి స్ట్రెంగ్త్ ఏంటంటే ఆయన డైలాగ్స్. ఈ సినిమాలో చాలా డైలాగ్స్ వర్కౌట్ అయ్యాయి, కొన్ని అయితే మైండ్లో ఉండిపోతాయి. కెరీర్, ఫ్యామిలీ, ఇంకా కొన్ని ఇంట్రెస్టింగ్ సబ్ప్లాట్స్ ని ఆయన రైటింగ్ లో బాగా ఇంక్లూడ్ చేశారు. ముఖ్యంగా లాస్ట్ 15 నిమిషాల క్లైమాక్స్, అబ్బా, అక్కడ పరీంద్ర నగరశెట్టి మార్క్ క్లియర్ గా కనిపిస్తుంది. ఆయన గతంలో తీసిన మను మూవీ, షార్ట్ ఫిల్మ్స్ లో చూసిన ఎమోషనల్ హై ఇక్కడ కూడా ఉంది. నాకు బాగా నచ్చింది. మెయిన్ లీడ్ అనంత గొప్పగా నటించింది. ఇంకా మిగతా ఇద్దరు లీడ్ యాక్టర్స్ కూడా సూపర్ పెర్ఫార్మెన్స్ ఇచ్చారు. సినిమాలో 4 నుంచి 5 ఇంపార్టెంట్ క్యారెక్టర్స్ ఉన్నారు. వాళ్ళకి ఇచ్చిన స్కోప్ ని వాళ్ళు బాగా యూజ్ చేశారు. ఇంకో బెస్ట్ థింగ్ ఏంటంటే లీడ్స్ అందరూ కొత్త మొహాలు కావడం. ఈ ఫ్రెష్ ఫేసెస్ సినిమాకి కొత్త ఫీల్ ఇచ్చాయి. మనం క్యారెక్టర్స్ తో ఈజీగా కనెక్ట్ అవుతాం. ఇప్పుడు నెగటివ్స్ గురించి చెప్పుకుందాం. మొదటి సమస్య పేసింగ్. సినిమా స్టార్టింగ్ లో వచ్చే మార్షల్ ఆర్ట్స్ సీక్వెన్సెస్, ఆ తర్వాత లవ్ స్టోరీ, ఇవి కొంచెం స్లోగా అనిపించాయి. ఇంకొంచెం ఎంగేజింగ్ గా ఉంటే బాగుండేది. మార్షల్ ఆర్ట్స్ సీన్స్ కూడా అంత ఎక్సైటింగ్ గా లేవు, ఏదో రొటీన్ గా తీసిన ఫీల్ వచ్చింది. డైరెక్టర్ స్ట్రెంగ్త్ అయిన డైలాగ్స్ అక్కడక్కడ ఓవర్గా, క్లాస్లో కూర్చున్న ఫీల్ ఇచ్చాయి. కొన్ని చోట్ల డైలాగ్స్ లో టూ మచ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చేశారు. దీనివల్ల కథని ఫీల్ అవ్వడానికి టైం లేక రుద్దినట్టు అనిపించింది. ఎమోషనల్ సీన్స్ కూడా అంతగా టచ్ చేయలేదు. కొన్ని సీన్స్ ఎమోషన్ క్రియేట్ చేసేలోపే వేరే సీన్ కి జంప్ అవుతుంది. మొత్తంగా 8 వసంతాలు ఒక స్లో, సింపుల్ సినిమా. పరీంద్ర నగరశెట్టి స్టైల్ ఫాలో అయ్యే వాళ్లకి, స్లైస్ ఆఫ్ లైఫ్ మూవీస్ ఇష్టపడే వాళ్లకి నచ్చే ఛాన్స్ ఉంది. సినిమా బ్యూటిఫుల్ విజువల్స్, డైలాగ్స్, క్లైమాక్స్ తో ఆకట్టుకుంటుంది. కానీ పేసింగ్, ఎమోషనల్ కనెక్షన్ మిస్ అయ్యాయి. ఈ వీక్లో చాలా సినిమాలు రిలీజ్ అయ్యాయి. కాబట్టి మీకు ఇలాంటి ఫాస్ట్ రివ్యూస్ కావాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.